అసలు రాజ్యాంగ పరిధిలో సుప్రీంకోర్టు ఉన్నదా, రాజ్యాంగం పరిధిలో లేకుంటున్నదా సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ? ఇప్పుడు మీరు మీడియా నిర్వహిస్తున్నారు. మీడియా రాజ్యాంగ పరిధిలో ఉన్నదా, రాజ్యాంగ చట్టంలో దూరం ఉన్నదా? ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ 4 స్తంభాల మీద ఉన్నది. రాజ్యాంగం ప్రకారమే చట్టసభలు, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ, మీడియా. అంతేనా? రాజ్యాంగ చట్టంలో లోబడి మీడియా నడుతుందా, రాజ్యాంగ చట్టం అవతల నడుతుందా? న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగ చట్టంలో భాగంగా న్యాయ వ్యవస్థ ఉన్నదా, లేకపోతే రాజ్యాంగ చట్టానికి అవతల ఉన్నదా? 2004లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు అది ఫైనల్ అన్నారు కదా మీరే. 2004లో స్టేట్ పవర్ లేదన్నప్పుడు ఓకే, స్టేట్ పవర్ లేదు కాబట్టి ఇక పార్లమెంట్లో బిల్లు వద్దు, ఎక్కడ బిల్లు వద్దు, సుప్రీంకోర్టే ఫైనల్ అన్నారు కదా. మీకు అనుకూలమైతే ఫైనల్, మీకు వ్యతిరేకమైతే ఫైనల్ కాదా? ఇది ఎక్కడ న్యాయం? 2004లో మీరు అన్న మాట ఏంది? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది స్టేట్కి పవర్ లేదని, ఇక పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టదు, పార్లమెంట్కి సంబంధం లేదు, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వ్యవస్థ కదా అని అన్నారు కదా మీరే. అంటే మీకు అనుకూలంగా వచ్చినప్పుడేమో సుప్రీంకోర్టు ఫైనల్, అంతకంటే అత్యున్నత ధర్మాసనం మళ్ళీ తీర్పిస్తేనోమో, అది మీకు వ్యతిరేకంగా ఉంటేనోమో అది ఫైనల్ కాదు. ఇది తొండేట కాదా? ఏదో అంటారు చూడు, కాలుకెత్తే ఏలుకు, ఏలుకెత్తే కాలుకు అనే మాట. బ్రదర్, 2004, 2024 తీర్పు వచ్చేలోపు నేనే పార్లమెంట్లో బిల్లు పెట్టమని పోరాటం చేశాను, మీరు మర్చిపోవద్దు. ఎందుకు? అప్పటి తీర్పు ప్రకారం స్టేట్కి పవర్ లేదు. మరి 20 ఏళ్ల పాటు నేను చెలో ఢిల్లీ పెట్టాను కదా. నేను ఈ 20 ఏళ్ళలో 50-60 సార్లు చెలో ఢిల్లీ పెట్టా. ఎందుకు పెట్టా? పార్లమెంట్లో బిల్లు పెట్టమని, అప్పటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టమని. మరి అప్పుడు వద్దనే బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ జంతర్ మంతర్ ధర్నా చేశారు కదా. పార్లమెంట్లో బిల్లు పెట్టద్దు, సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ అని చెప్పి మొత్తం జంతర్ మంతర్ ధర్నాలకు వచ్చారు కదా.